హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వద్దని మిట్టిల్ల. ఈరోజు వీడియోలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అయితే నా ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాను. వెళ్ళే దారిలో మా అయితే ఈ తాతయ్య దాన్ని అలాగే అమ్మమ్మ దాన్ని చూస్తే మళ్ళీ ముచ్చటేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈ ఏజ్లో కూడా హ్యాపీగా బైక్ మీద వెళ్తుంటే చాలా సరదా అనిపించింది. ఈ వంతెన చూసారు కదా ఎంత బాగుందో. రావులపాలెం నుంచి 5.6 కిలోమీటర్స్ ఉండవచ్చు వాడపల్లి. మీరు రావులపాలెం చేరుకుంటే అక్కడి నుంచి ఆటోస్ ఉంటాయి, అలాగే బస్సెస్ కూడా ఉంటాయి. ఇది గుడికి వెళ్ళే రూట్ అన్నమాట. ఇలా వంతెన దిగగానే పచ్చని పొలాలు మధ్య నుంచి రూట్ అయితే ఉంటుంది. ముందు ముందు ఇంకా డెవలప్మెంట్ అయితే వచ్చేస్తుందండి. చాలా ఎక్కువ మంది భక్తులు అన్ని ప్లేసెస్ నుంచి ప్రతి శనివారం ఇక్కడికి అయితే వస్తున్నారండి. నాకు వెళ్ళినప్పుడల్లా మమ్మీ డాడీతో కలిసి వాడపల్లి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాను. మనకు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. దగ్గరికి వచ్చేసామండి. ఇట్లా వెళ్తే గుడి దగ్గరికి వెళ్తాము. పొలాలు అవి చాలా బాగుంటాయి ఇక్కడ. ఇదైతే ఇటు వెళ్ళేది అన్నట్టు వచ్చే రూట్ అన్నమాట. ఇక్కడంతా కార్ అండ్ బైక్స్ పార్కింగ్ ఇక్కడ. వీళ్ళైతే 2 వీలర్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇదంతా పార్కింగ్ ఏరియా. గుడి దగ్గరికి వెళ్దామండి. లోపల అయితే ఎంటర్ అయిపోయాం మేము. ఇవన్నీ కొబ్బరికాయలు, తులసిమాలలు, పువ్వులు అన్ని షాపులు ఉన్నాయి ఇక్కడ. మీరు ఏదైనా ఇక్కడ కొనుక్కోవచ్చు. అన్నీ ఇక్కడ దొరుకుతాయి. చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. ప్రత్యేకమైన రోజుల్లో ఇంకా ఎక్కువ జనం వస్తారు. ఈ ఆంటీ దగ్గరే మేము ఎప్పుడు కొబ్బరికాయలు, తులసిమాలను తీసుకుంటాము. తర్వాత అయితే ప్రదక్షిణలు చేస్తున్నాం మేము. మూడు ప్రదక్షిణలు అయితే చేసి లోపలికి వెళ్తాం మేము. అయితే మీకు ఇక్కడి వాడపల్లి వెంకటేశ్వర స్వామి విశిష్టత ఏమిటంటే, ఇది అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళు ఎవరైనా నా వీడియో వాళ్ళకి చేరితే తెలుసుకుంటారని చెప్తున్నాను. ఇక్కడికి 7 శనివారాలు కంటిన్యూస్గా వచ్చి ప్రతి వారం 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకోవాలి. మనం మనసులో ఏదైనా అనుకుని ఇలా చేస్తే, ఇలా 7 వారాలు చేస్తే అనుకున్నది జరుగుతుందండి. 7 వారాలు అయిన తర్వాత ఇక్కడ అష్టోత్తర పూజ ఉంటుంది. అది కూడా చేయించుకోవాలన్నమాట. మీ అర్థం కాకపోతే గుడిలో అడిగితే వాళ్ళే చెప్తారు. ఇక్కడైతే దీపారాధన చేయొచ్చు. ₹50 ఫ్రీ లైన్, అలానే 200 టికెట్స్ కూడా ఉంటుంది. నామాలు కూడా పెట్టించుకోండి. ఒక నామం వచ్చి ₹5 తీసుకున్నాను. ఫ్రీ అనుకున్నా అని ఛార్జ్ చేస్తున్నాను నామాలు కూడా. ఇదిగోండి ఇక్కడే కొబ్బరికాయలు కొట్టుకుని అలానే ఆలు కూడా వాష్ చేసుకుని వెళ్ళాలి లోపలికి. ఇక్కడ 2 లైన్లు ఉంటాయి. ఒకటి ₹50, ఇంకోటి ఫ్రీ దర్శనం అన్నమాట. 2 పక్కనే ఉంటాయి.
విశుద్ధ దర్శనం అంటే బయట నుంచి చూపిస్తాను దేవుణ్ణి. 50 రూపీస్ అని 200 అని అయితే కొంచెం మనం దేవుని దగ్గర చూడొచ్చు అనమాట. ఇదంతా ఆలయం లోపల. ఇదంతా నేను ఇదివరకు వచ్చినప్పుడు తీసిన వీడియో అన్నమాట. ఇప్పుడన్నీ నీట్గా షూట్ చేద్దాం అనుకున్నాం. బయట టికెట్ కౌంటర్ ఉందిగా అక్కడ పెట్టారు. ఏం పెట్టారు? మొబైల్ తీసేసుకున్నాను. సో మొబైల్కి 10 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళు మొత్తం 3 మొబైల్స్ 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు వాళ్ళు. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని. మనం మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు మన మొబైల్ మనం రిటర్న్ ఇచ్చేస్తాను. సో ఇదిగోండి దేవుడు చూడండి. నో ఫొటోస్ అని ఇది వరకు తీసినవి అన్నమాట. అలానే పక్కనే ఈశ్వరుడు టెంపుల్ కూడా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ భక్తులందరికీ అన్నదానం కూడా ఉంటుందండి. ఈవినింగ్ అయితే ప్రసాదంగా మన పులిహార కూడా పెడతాను. గుడి నుంచి అలా బయటికి వచ్చేసి రసం అయితే తాగాను. అలానే గుడి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగా చేస్తారు మెయింటెనెన్స్ కూడా. సో ఇదైతే బయట బస్ స్టాండ్. మరి ఈ వీడియోలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి నాకు తెలిసినంత వరకు చూపించాను. నేనైతే బయలుదేరుకుంటున్నాను ఇంటికి. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అన్ని వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.